అందరికీ నమస్కారం. పెళ్ళైన ఆడపిల్లలందరి తల్లిదండ్రులు సర్దుకుపోవాలమ్మా సహజంగా అంటారు. సర్దుకుపోవాలమ్మా సహజంగా అంటారు. కొడుతున్నది సహజంగా ఒక దెబ్బే కదా నాకు అనిపించింది. సహజంగా అంటారు, సహజంగా అంటే వాళ్ళు సహజంగానే అంటారు. ఆ సహజం కాస్త అయ్యేదాకా వస్తానమాట. సర్దుకుపో. మా నాన్న కూడా నా పెళ్ళైన కొత్తలో కదలే చాలాసార్లు సర్దుకుపోయాను. మా ఆయన కడపడకుండా ఎటు వెళ్ళిపోయిందా సర్దుకుపోయాను. మా నాన్న వచ్చి తీసుకుపోయే సంవత్సరం ఉన్నదా కూడా సర్దుకుపోయాను. తర్వాత ఈసారి మళ్ళీ మా ఆయన వచ్చి మళ్ళీ తీసుకుపోయాడు, అప్పుడు సర్దుకుపోయాను. ఈసారి మా నాన్న మళ్ళీ యథాస్థితిగా తాగి గొడవలు చేస్తుంటే ఏంటమ్మా వచ్చేసే అంటే లేదు ఈసారి నువ్వు సర్దుకుపో, తాడో పేడో తెలుసుకుంటా, చస్తే ఏడు చేస్తా, బతికితే బతుకుతా, బతికితే చూసేళ్ళు చస్తే ఏడ్చేది. అది వాళ్ళు నేను తేలాలి ఈసారి అని చాలా చిన్న పిల్లల్ని పెట్టుకొని సుమ్మ పని చేసి ఫస్ట్ నా స్టార్టింగ్ అది నిజాయితీగా కూలి పని చేస్తూ ఒక్కో స్టెప్ నేను ఏదో పెద్ద స్టెప్పులు ఎక్కల పిల్లల్ని పెద్ద చేసుకుంటూ ఇది మనకు కరెక్ట్ కాదు అని ఇంకొక వే తీసుకుంటూ కష్టపడి పని చేయడం తప్పేం లేదు. అందుట్లో నా దృష్టిలో పిల్లల్ని లీడ్ చేయాలనే థాట్లోనే ఉన్నాను కాబట్టి సో నేను ఐ డోంట్ కేర్ ఎనీబడి. అది అంతే, అంతకు మించి ఏం లేదు. సర్దుకుపో ఉంటారు. 1-2 సార్లు సర్దుకుపోమని చెప్పండి ఓకే, కానీ తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఏంటి సిచ్యువేషన్ ఏంటి, మన అమ్మాయిది ఉందా వాళ్ళది ఉందా అనేది అప్పుడే తెంచేసేయండి. అప్పుడు మీరు తెంచలేదు అనుకో ఇప్పుడు నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నట్టు తిరగాల్సి వస్తుంది. లేనిపోని ఎందుకు. దయచేసి ఇది తల్లిదండ్రులకే కాదు నాలాగా ఉన్న ఆడవాళ్ళు కూడా సరే వాళ్ళు సర్దుకుపోమ్మన్నప్పుడు మీరు కొంచెం ముందుగా మేల్కొని సిచ్యువేషన్ ఏంటి ఏం జరుగుతుందని మీరన్నా మేలుకొని పిల్లలకు న్యాయం చేయించుకోండి. ఇది నా తరపున అందరికీ రిక్వెస్ట్. వన్స్ అగైన్ అందరికీ హాయ్.